Hi, my dear competitive aspirants. Welcome to Sri Sri Institute Vijayanagaram. సో రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో డిఎస్సికి సంబంధించి మన ఇన్స్టిట్యూట్లో ఎస్జిటి బ్యాచ్ అనేది 23/4/2025న ప్రారంభం కానుంది. అలానే ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియంకి సంబంధించి 9/5/2025న స్టార్ట్ కాబోతుంది. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయగలరని కోరుకుంటున్నా. సో మనం రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్లో భాగంగా రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్లు ఈరోజు చూడడం జరుగుతుందండి. సో క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దాం. సో ఇక్కడ మీరు గమనించండి, ఇచ్చిన ప్రశ్నలోని ఒక ప్రశ్న దాని క్రిందన 1, 2 అని గుర్తులు గల 2 ప్రవచనాలు దత్తాంశంగా ఇవ్వబడ్డాయి. ఇచ్చిన దత్తాంశాన్ని ఉపయోగించి ఇచ్చిన ప్రవచనాలు ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చే విధంగా పర్యాప్తాలు అవుతాయా లేదా అని నిర్ధారించాలి. ఈ నిర్ధారణకు క్రింది మార్గదర్శక సూత్రాలు ఉపయోగించి 1 నుంచి 4 వరకు జవాబులను ఎంపిక చేయండి అన్నాడండి. అంటే ఇది మనకి ఏ చాప్టర్కి సంబంధించిన ప్రశ్న అనగా డేటా సఫిషియన్స్. సో ఆప్షన్ నెంబర్ 1 కనుక తీసుకున్నట్లయితే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం 1 మాత్రమే పర్యాప్తం అయితే జవాబు 1 అని గుర్తించండి. 2 కనుక అయినట్లయితే 2 అని గుర్తించండి. ఒకవేళ 1, 2 కలిసి కూడా పర్యాప్తం అయితే ఏ 1 కూడా పర్యాప్తం కాకపోతే మీ జవాబు 3గా గుర్తించండి. ప్రశ్నకి సమాధానం ఇచ్చేందుకు ప్రవచనం 1, 2 కలిసి కూడా పర్యాప్తం కాకపోతే అదనపు దత్తాంశం అవసరమైతే మీ జవాబు 4గా గుర్తించండి. సో మనకి రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే డేటా సఫిషియన్స్ అనే చాప్టర్కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు, ఆట స్థలపు ఆకారం ఏంటి, షేప్ ఏంటి అన్నాడండి. అంటే అది మనకి దీర్ఘ చతురాశ్రమా, రాంబస్సా, లేకపోతే త్రిభుజమా, లేదనుకుంటే వృత్తం అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. మరి అబ్జర్వ్ చేయాలి అంటే స్థలప ఆకారం ఏంటి అని అడిగినాడు కాబట్టి ఏమేమి ఇచ్చినాడు సార్? ఫస్ట్ ఆట స్థలపం యొక్క చుట్టుకొలత 440 అని ఇచ్చాడండి. చుట్టుకొలత 440 అని ఇచ్చాడు. చుట్టుకొలత అంటే ఏ షేప్ యొక్క చుట్టుకొలత? ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం అనుకోండి 4a అని తీసుకుంటాం. అలా కాకుండా వృత్తం అనుకోండి 2πr అని తీసుకుంటాం. మరి అక్కడ ఏదేని తీసుకుంటే మనకి ఆ స్థలం ఏంటని తెలుస్తుంది, ఆ షేప్ ఏంటనేది తెలుస్తుందా అంటే కేవలం చుట్టుకొలత తెలిసినంత మాత్రాన మనకి ఆ స్థలం తాలూకా షేప్ అనేది తెలియదండి. అంటే 1 మాత్రమే సరిపోవడం లేదు. 2 కనుక తీసుకున్నట్లయితే ఆ స్థలం వైశాల్యం ఇచ్చినట్టండి. వైశాల్యం ఇచ్చినంత మాత్రాన అది ఏ షేప్లో ఉందనేది మనం చెప్పలేము. అంటే 1 కూడా ఆన్సర్ రావడం లేదు, 2 కూడా ఆన్సర్ రావడం లేదు. అది ఒకవేళ రెండింటిని కలపడం ద్వారా ఆన్సర్ ఏమైనా వస్తుందా అంటే జాగ్రత్తగా చూడండి. చుట్టుకొలత తెలుసు, వైశాల్యం తెలుసండి. కానీ చుట్టుకొలత వైశాల్యం తెలిసినంత మాత్రాన అది ఏ షేప్లో ఉందనేది తెలియదు. కాబట్టి ఆ రెండింటిని కలిపినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. మీరు కనుక ముందున్న ఆప్షన్స్ కనుక గుర్తించినట్లయితే 1 ద్వారా ఆన్సర్ చేయలేకపోయినాం, 2 ద్వారా ఆన్సర్ చేయలేకపోయినాం, 2 కలపడం ద్వారా కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం. కాబట్టి అదనపు దత్తాంశం అవసరం. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి సార్ అంటే ఆప్షన్ నెంబర్ 4 ఉందండి. చూడండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో గమ్యస్థానాన్ని చేరడానికి తీసుకునే సమయం ఎంత అన్నాడండి. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి తీసుకునే సమయం అంటే ముందేమిచ్చాడండి, ఏబి వేగాల నిష్పత్తి 3:4. కేవలం వేగాల నిష్పత్తి తెలిసినంత మాత్రాన సమయం మనకి తెలియదు. అలానే అదే గమ్యం చేరుకోవడానికి బికి 36 నిమిషాలు పడుతుంది అన్నాడండి. బికి 36 నిమిషాలు పడుతుంది, కానీ మనకు అడిగిన ప్రశ్న ఏంటి, ఏకి ఎంత సమయం పడుతుంది అన్నాడు. అంటే కేవలం బి తెలిసినంత మాత్రాన ఏ తెలియదు. 2 ద్వారా ఆన్సర్ చేయలేకపోతున్నాం, 1వ దాని ద్వారా కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆ 2 కలపడం ద్వారా మనం ఏమైనా ఆన్సర్ చేయగలుగుతున్నావా? డేటా సఫిషియన్సీలో ఫస్ట్ చూడాల్సింది 1వ దాని ద్వారా ఆన్సర్ చేయగలుగుతున్నావా, లేదా 2వ దాని ద్వారా ఆన్సర్ చేయగలుగుతున్నావా, లేదా రెండింటిని కలపడం ద్వారా ఆన్సర్ చేయగలుగుతున్నావా, లేదా 2 కలిపినా ఆన్సర్ రావడం లేదా అనేది 4 ఆప్షన్స్ ఉంటాయండి. మరి 1వ దాని ద్వారా ఆన్సర్ చేయగలుగుతున్నావా? 3:4 రేషియోలో ఉన్నంత మాత్రాన, వేగాల నిష్పత్తి తెలిసినంత మాత్రాన మనకి తీసుకునే సమయం తెలుస్తుందా అంటే తెలియదు. అలానే బికి
టైం చెప్పేసినాడండి 36 నిమిషాలు. బి సమయం తెలిసినంత మాత్రాన ఏ సమయం కూడా తెలియదు. అంటే ఇండివిజువల్గా అయితే రావట్లేదు కాబట్టి కంబైన్ చేయండి. రెండింటిని కలపడం ద్వారా మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందా అంటే ఏబి తాలూకా వేగాల నిష్పత్తి ఇచ్చేసినాడమ్మా. స్పీడ్స్ రేషియో ఏమి ఇచ్చాడు సార్ మనకి? వేగాల నిష్పత్తి ఏమి ఇచ్చాడండి? 3:4 ఇచ్చాడు. వేగాల నిష్పత్తి 3:4 అయితే మరి టైమ్స్ రేషియో ఏమవుతాయి? ఇన్వర్స్లో ఉంటాయి కదా, విలోమంలో ఉంటాయండి. టైమ్స్ ఏమవుతాయి సార్ అంటే స్పీడ్స్కి ఇన్వర్స్లో ఉంటాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి రివర్స్ తీసుకోండి, 4:3 అవుతుంది. మరి ఇప్పుడు చూడండి, టైమ్స్ తెలుసు కదా, ఇప్పుడు బి తీసుకునే సమయం ఎంత అండి? 36. అంటే 3 పార్ట్స్ వాల్యూ 36 అని తెలిసిపోయిందండి. 3 పార్ట్స్ వాల్యూ 36 మినిట్స్ అయితే మనకు కావాల్సింది ఏ అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 3 12 4 12 అంటే ఎంత సమయం తీసుకున్నాడు? 48 నిమిషాలు తీసుకున్నాడు. ఆన్సర్ వచ్చిందా రాలేదండి? వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఒకటో దాని ద్వారా రాలేదు, రెండో దాని ద్వారా రాలేదు, కానీ రెండింటిని కంబైన్ చేయడం ద్వారా వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏం పెడతాం మనం? ఆప్షన్ 3. రెండు కంబైన్ చేసి ఆన్సర్ ఇవ్వగలిగినాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క నెల జీతం ఎంత అన్నాడండి. ఏ యొక్క నెల జీతం ఎంత? సో మనకి ఫస్ట్ది కనుక గమనించినట్లయితే బి కంటే ఏ 15% ఎక్కువ, సి కంటే బి 10% తక్కువ జీతాలు వస్తాయి అన్నాడండి. సో ఇప్పుడు ఏబిసిని కంపారిజన్ చేస్తున్నాడు. ఏబిసి ఫస్ట్ ఏం చేశాడు సార్? బి కంటే ఏకి 15% ఎక్కువ, బిని ఏని కంపారిజన్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు? సి కంటే బికి 10% తక్కువ, సిని బిని కంపారిజన్ చేశాడు. అంటే మనం ఎప్పుడైతే బి నుంచి ఏకి, సి నుంచి బికి రిలేషన్ ఇచ్చాడో సి నుంచి స్టార్ట్ చేయండి. సిని 100 అనుకోండి, 100 అనుకుందాం. సి కంటే బికి 10% తక్కువ, 100లో 10% తక్కువ అంటే ఎంత తీసుకోవాలి సార్ అంటే 90 తీసుకోవాలి. 10% తక్కువ అన్నాడు కాబట్టి. అలానే బి కంటే ఏకి 15% ఎక్కువ, దీనికంటే 15% ఎక్కువ, బి కంటే 15% ఎక్కువ అంటే ఎంత వస్తుందండి? బి కంటే 15% ఎక్కువ అంటే 10% అయితే 9, 5% అయితే 4.5, 9 + 4.5 అంటే 13.5. ఓవరాల్గా ఎంత వచ్చిందండి? 103.5 వచ్చిందండి. 103.5. సో ఇది మనకి ఏబిసి తాలూకా శాలరీస్ తాలూకా రేషియో అండి. రేషియో తెలిసినంత మాత్రాన ఏ జీతం తెలుస్తుందా? డబ్బుల్లో తెలియాలి. మనకు కావాల్సిందేమో పార్ట్స్లో వచ్చిందండి, డబ్బుల్లో తెలియాలి. అంటే కేవలం 1 ద్వారా మనకి ఆన్సర్ రాదు. అలానే 2 ద్వారా ఆన్సర్ వస్తుందా అంటే చూడండి ఒకసారి. సి యొక్క నెల జీతం 2500. సి యొక్క నెల జీతం తెలిసినంత మాత్రాన ఏ కానీ బి కానీ తెలియదండి. కాబట్టి 2 ద్వారా ఆన్సర్ రావడం లేదు, 1 ద్వారా ఆన్సర్ రావట్లేదు. రెండింటిని కంబైన్ చేయడం ద్వారా ఆన్సర్ ఏమైనా వస్తుందా అంటే సి తాలూకా నెల జీతం 2500 అన్నాడు. సి తాలూకా వాల్యూ ఎంతమ్మా? 100 పార్ట్స్. 100 పార్ట్స్ వాల్యూ 2500 అయితే మనకు కావాల్సింది ఏ శాలరీ అంటే 103. మనకు కావాల్సింది ఏ శాలరీ? 103.5 పార్ట్స్ వాల్యూ ఎంత? సో ఇలా చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుందా రాదా? ఏదో ఒక నెంబర్ వస్తుందండి. ఆన్సర్ ఎంత వచ్చినా మనకు అనవసరం అండి. అక్కడ ఆన్సర్ వస్తుందా రాలేదా అన్నదే కావాలి మనకి. ఓకేనా? సో ఎప్పుడు వస్తుంది సార్ అంటే 1 ద్వారా రావలేదు, 2 ద్వారా రాలేదు, కానీ ఆ రెండింటిని కంబైన్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెడతారండి? రెండింటిని కంబైన్ చేయడం ద్వారా ఆన్సర్ వస్తే మనకి ఏం పెట్టమన్నాడు? ఆప్షన్స్లో 3 పెట్టమన్నాడు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అక్కడితో మనకి డేటా సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ ఫినిష్ అయిందండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఏమి ఇచ్చినాడు సార్ అంటే 8 ఫిబ్రవరి 2018 అనేది గురువారం అయినది. అప్పుడు 8 ఫిబ్రవరి 2017 అనేది ఏ వారం అవుతుంది? చాలా ఈజీ ప్రశ్న అండి. 8 ఫిబ్రవరి 2018 అనేది గురువారం అని ఇచ్చాడండి. గురువారం. 8 ఫిబ్రవరి సేమ్ డేటు సేమ్ మంత్ అండి. 2017 ఏ వారం అవుతుంది అన్నాడు. అంటే 1 ఇయర్ బ్యాక్కి వెళ్ళాడండి. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్కి వెళ్ళాడు. 1 ఇయర్ బ్యాక్కి వెళ్ళాడు కాబట్టి మనం కూడా 1 ఇయర్ వెళ్ళాలండి. 1 ఇయర్ వెళ్ళాలి అంటే 365 డేస్ వెళ్ళాలి బ్యాక్కి. 365 డేస్ వెళ్ళేదానికంటే సింపుల్ మెథడ్ ఏంటి సార్ అంటే 365 డేస్ అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 1 ఆడ్ డే ఉంటుందండి. కాబట్టి జస్ట్ ఒక్కరోజు వెనక్కి వెళ్తే సరిపోతుంది. గురువారం నుంచి ఒకరోజు వెనక్కి వెళ్ళండి, బుధవారం. నీకు పూర్తి సమాచారం కావాలంటే క్లాసులు చూడాలండి. సో అందులో మాత్రమే మనం డీటెయిల్డ్గా మాట్లాడతాం. ఎందుకు 1 డే బ్యాక్కి వెళ్తున్నాం, అసలు 1 డే అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ అంటే 365 రోజులు కదమ్మా. సాధారణ సంవత్సరంలో ఉండే రోజుల సంఖ్య 365. సో దీన్ని మనం 52 సార్లు పోతుందండి, 364. ఎన్ని ఆడ్ డేస్ మిగిలిపోతున్నాయి అంటే కేవలం 1 ఆడ్ డే. కాబట్టి 1 సంవత్సరం గడిచింది అంటే మనకి 1 యాడ్ చేయడం కానీ 1 బ్యాక్ రావడం కానీ చేయాలండి. అదే మనకి లీప్ ఇయర్ అయితే 2 బ్యాక్ రావడం
లేదా 2ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇయర్ అనేది బ్యాక్ వస్తుంది కాబట్టి మనం కూడా 1 డే బ్యాక్ రావాలి. వచ్చిన ఇయర్ ఏంటి సార్ అంటే సాధారణ సంవత్సరం అండి, కాబట్టి 1 డే మాత్రమే బ్యాక్ రావాలి. అదే లీప్ ఇయర్ బ్యాక్ వస్తే 2 డేస్ బ్యాక్ రావాలి. సో వాడు అడిగింది ఏంటి, గురువారానికి 1 డే బ్యాక్ వస్తే ఏమొచ్చిందండి, బుధవారం. బుధవారం ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మరలా ఏమిచ్చాడు, సమాచారం చదివి జవాబులు రాయండి అన్నాడండి. 5గురు స్నేహితులు మహేష్, సురేష్, దినేష్, ప్రకాష్ మరియు రాకేష్లు కలరు. మహేష్ ఇంగ్లీష్ మరియు గణితాలలో మాత్రమే ప్రావీణ్యులు. సురేష్ మరియు ప్రకాష్లు సైన్స్లో ప్రావీణ్యులు. ప్రకాష్ ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కాదు. సురేష్, ప్రకాష్, దినేష్లు జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యులు. రాకేష్ ఒక సబ్జెక్ట్లో మాత్రమే ప్రావీణ్యులు. సురేష్ తప్ప మిగతా వారందరూ గణితంలో ప్రావీణ్యులు. సమాచారం ఇవ్వబడితే తప్ప ఏ వ్యక్తి కూడా ఎందులోనూ ప్రావీణ్యం లేదని భావించకూడదు. ఓకేనండి. సో ఇచ్చిన డేటానే తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకోవద్దని చెప్తున్నాడండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎక్కడ వస్తుంది సార్ అంటే ఫజిల్స్ అనే టాపిక్లో వస్తుందండి. సో మీరు ఒకసారి గమనించండి, 5గురు స్నేహితులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి సార్ అంటే మహేష్, అలానే మనకి సురేష్, మహేష్, సురేష్, దినేష్, ప్రకాష్, ఇంకా రాకేష్. వీళ్ళ 5గురు స్నేహితులండి. సో టేబుల్ ఫామ్ వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్, సబ్జెక్టులు చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, ఇంగ్లీషు గణితం ఇచ్చాడు కాబట్టి ఇంగ్లీష్ తీసుకుందాం, గణితం తీసుకుందాం. సో ఇంగ్లీషు గణితం ఇచ్చాడండి. ఇంకేమి ఇచ్చాడు సార్, అలానే మనకి సైన్స్ ఇచ్చాడండి, సైన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సార్ అంటే జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడండి, జనరల్ నాలెడ్జ్. సో ఇంకేమైనా ఉన్నాయా, సో ఇంగ్లీష్, గణితం, సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండి. సో ఇంతవరకే ఇచ్చాడండి, 4 సబ్జెక్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి గమనించండి టేబులర్ ఫామ్. ఫస్ట్ ఏమన్నాడండి, మహేష్ ఇంగ్లీష్ మరియు గణితాలలో మాత్రమే అన్నాడు. ఇక్కడ గమనించాలి, ఆ పాయింట్ గమనించాలి. మహేష్ ఇంగ్లీష్ మరియు గణితాలలో మాత్రమే ప్రావీణ్యులు. ఇంగ్లీష్ గణితంలో మాత్రమే ప్రావీణ్యులు. ఎవరు సార్ అంటే మహేష్. మాత్రమే అన్నాడు అంటే మిగతా రెండిట్లో ప్రావీణ్యం లేదు అని అర్థం అండి, కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే ప్రావీణ్యులు. నెక్స్ట్ ఏమన్నాడండి, సురేష్ మరియు ప్రకాష్లు సైన్స్లో ప్రావీణ్యులు. సురేష్ అంట సైన్స్లో ప్రావీణ్యం కలిగి ఉంది, ప్రకాష్ కూడా సైన్స్లో ప్రావీణ్యం కలిగి ఉంది. అలానే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్రకాష్ ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కాదు. ప్రకాష్ అంట ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కాదు అని చెప్పినాడండి. కాదు అంటే ఇంటి మార్క్ పెట్టేయండి. నెక్స్ట్ ఏమన్నాడు సార్, సురేష్, ప్రకాష్ మరియు దినేష్లు జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యులు అన్నాడండి. సురేష్ జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యులు. సురేష్ తర్వాత ఎవరండి, ప్రకాష్ కూడా జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యులు కలిగి ఉంది. అలానే దినేష్ కూడా జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యం కలిగి ఉందండి. రాకేష్ ఒక్క సబ్జెక్ట్లో మాత్రమే ప్రావీణ్యులు. రాకేష్ అంట కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఉన్నారండి. సురేష్ తప్ప మిగతా వారందరూ గణితంలో ప్రావీణ్యులు. సురేష్ తప్ప మిగతా వారందరూ గణితంలో ప్రావీణ్యులు. అంటే దినేష్ గణితంలో ఉంటాడు, ప్రకాష్ కూడా ఉంటాడు, రాకేష్ కూడా ఉంటాడు. రాకేష్ దగ్గర ఒక విషయం చెప్పాడండి. ఏంటో రాకేష్ దగ్గర చెప్పిన విషయం అంటే రాకేష్ ఒక సబ్జెక్ట్లో మాత్రమే ప్రావీణ్యులు అన్నారండి. కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఉన్నారంటే మిగతా సబ్జెక్ట్లో ఆయన ఉండరు అనేసి అర్థం. ఇంతవరకే వాడు ఇచ్చాడండి, మనం ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఇంతవరకే ఇచ్చాడు మనకి, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చూద్దామండి. ఫస్ట్గా వచ్చిన ఏమన్నాడు, ఎవరు అన్ని సబ్జెక్టులోనూ ప్రావీణ్యం కలిగి ఉన్నారు. అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి ఉన్నది ఎవరు అని అడిగాడండి. అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి ఉన్నది ఎవరు. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 5 స్నేహితులు మహేష్, సురేష్, దినేష్, ప్రకాష్ మరియు రాకేష్ల కలరు. మహేష్ ఇంగ్లీష్ మరియు గణితాలలో ప్రావీణ్యం కలిగి ఉంది. సురేష్ మరియు ప్రకాష్లు సైన్స్లో ప్రావీణ్యం కలిగి ఉంది. ప్రకాష్. నెక్స్ట్ అండి, సురేష్, ప్రకాష్ మరియు దినేష్లు జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. దినేష్, ప్రకాష్ జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యం కలిగి ఉంది. సురేష్ తప్ప మిగతా వాళ్ళందరూ గణితంలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. సో క్వశ్చన్ కనుక గమనించినట్లయితే
ఎవరు అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి ఉన్నారు అన్నాడండి. సో 5 స్నేహితులు మహేష్, సురేష్, దినేష్, ప్రకాష్, రాకేష్లు కలరు. మహేష్ ఇంగ్లీష్ మరియు గణితాల్లో ప్రావీణ్యం కలిగి ఉంది మాత్రమే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సురేష్, ప్రకాష్ సైన్స్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. సురేష్, ప్రకాష్ సైన్స్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ప్రకాష్ ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కాదు అన్నాడండి. ప్రకాష్ ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కాదు. సురేష్, ప్రకాష్ మరియు దినేష్లు జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యులు. సో సురేష్, ప్రకాష్, దినేష్ జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యులు. సరిపోయిందండి. నెక్స్ట్ రాకేష్ ఒక సబ్జెక్టులో మాత్రమే ప్రావీణ్యులు. రాకేష్ కేవలం ఒక సబ్జెక్టులో మాత్రమే ప్రావీణ్యులు. సురేష్ తప్ప మిగతా వారందరూ గణితంలో ప్రావీణ్యులు. సో ఇక్కడ మేబీ ప్రకాష్ అనేది ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కాదు అని ఉంది కదా, ప్రావీణ్యులు అని తీసుకోండి. అక్కడ రాంగ్ పడిందండి, రాంగ్ పడింది ఇక్కడ. ప్రకాష్ అనేది ఇంగ్లీష్లో ప్రావీణ్యులు. ప్రకాష్ కూడా ఇంగ్లీష్లో ప్రావీణ్యుడండి. ప్రకాష్ ఇంగ్లీష్లో ప్రావీణ్యులు. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి, అది మిస్టేక్ పడిందండి. ఫస్ట్ ఏమన్నాడమ్మా, ఎవరు అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యాలు కలిగి ఉన్నారు? ఎవరు కలిగి ఉన్నారు అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యం? సో చూడండి ఇక్కడ ఒకసారి, ఎవరు అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి ఉన్నారు సార్ అంటే ప్రకాష్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే, అన్ని సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి ఉన్నదారు ఎవరు సార్ అంటే ప్రకాష్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సైన్స్, ఇంగ్లీష్, గణితంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నది ఎవరు? సైన్స్లో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి, గణితంలో కూడా ఉండాలండి. 3 సబ్జెక్టులు, సైన్స్, ఇంగ్లీషు, గణితం. సైన్స్, ఇంగ్లీషు, గణితం. సో సైన్స్లో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి, గణితంలో ఉండాలి. ఎవరున్నారు సార్ సైన్స్, ఇంగ్లీష్, గణితం? మళ్ళీ ప్రకాశనండి. సో ఎవరున్నారు సార్ అంటే సైన్స్, ఇంగ్లీష్, గణితాలలో మంచి ప్రావీణ్యం ఎవరికి కలదు అన్నాడండి. సో ఇక్కడ ఎవరెవరికి ఉన్నాయి సార్? సైన్స్, ఇంగ్లీషు, గణితం 3 సబ్జెక్టులో కూడా ఉన్నది ఎవరు సార్ అంటే మరలా ప్రకాషే. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే ప్రకాష్ అండి. సారీ, 5th ఆప్షన్ రాంగ్ పడిందండి. ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సైన్స్లో ఎవరికి ప్రావీణ్యం లేని వారు ఎవరు అన్నారండి. సైన్స్లో ప్రావీణ్యం లేనివారు, ఎవరు సార్ అంటే మహేష్కి లేదు, రాకేష్కి కూడా లేదు. మహేష్, రాకేష్ అండి. మహేష్ మరియు రాకేష్ అండి. నెక్స్ట్ వన్, 5గురిలో ఎవరికి జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యం లేదు అన్నారండి. జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యం లేని వారు ఎవరు? జనరల్ నాలెడ్జ్లో ప్రావీణ్యం లేని వాళ్ళు ఎవరెవరు సార్? మళ్ళీ మహేష్, రాకేష్ అండి. మహేష్, రాకేష్. రాకేష్కి ఏ సబ్జెక్ట్లో ప్రావీణ్యం లేదు అన్నాడండి. ప్రావీణ్యం కలదు అన్నాడు. రాకేష్కి ఏ సబ్జెక్ట్లో ప్రావీణ్యం కలదు అన్నాడు. రాకేష్కి ఏ సబ్జెక్ట్లో ప్రావీణ్యం కలదండి? గణితం. రాకేష్కి ఏ సబ్జెక్ట్లో ప్రావీణ్యం కలదు అంటే గణితం అండి. సో ఆన్సర్ గణితం. సో ఇది మనకి ఫజిల్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అందులో చిన్న మిస్టేక్స్ పడ్డాయి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకుంటే 3, 9, 15 సో ఆన్ ఈ శ్రేణిలో 21వ సంఖ్య ఏది అన్నాడండి. 21వ సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే మనకి శ్రేణులు అనే కాన్సెప్ట్ ఉందండి. 21వ సంఖ్యకి ఫార్ములా ఏంటమ్మా? ఎంత టర్మ్కి ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటి సార్ అంటే a + n - 1 × d. సో శ్రేణుల్లో nవ పదాన్ని కనుక్కోవడానికి సూత్రం tn = a + n - 1 × d. a అంటే మొదటి పదం, n అంటే ఏంటి సార్ అంటే ఎన్నవ పదం కావాలంటే అన్నివ పదం, d అంటే కామన్ డిఫరెన్స్ అండి, అంటే సామాన్య భేదం. ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా? ఇది a. కామన్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? 6.
అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఎన్నో పదం కావాలి మనకి 21వ పదం కావాలండి. సో ఏ అంటే మొదటి పదం 3, n-1 అంటే 21 - 1 20, కామన్ డిఫరెన్స్ ఎంత సార్ అంటే 6. 6 20ల 120 + 3 అండి. ఆన్సర్ ఎంత అంటే 123. సో ఆప్షన్ 3. సో ఎన్వ పదాన్ని కనుక్కోవడానికి సూత్రం ఉందండి. ఆ సూత్రాన్ని కనుక ఉపయోగించినట్లయితే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. సో ఇలా ఇచ్చాడండి సిరీస్కి సంబంధించి. సో 1 1000 అలా ఇచ్చాడండి. ఎప్పుడైతే నీకు ప్రశ్న చూడగానే అన్ని 1లు 0లు కనిపిస్తున్నాయో అది ఇచ్చింది మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ అని అర్థం చేసుకోవాలండి. ఇచ్చింది ఏంటి సార్ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ సిరీస్ అండి. అంటే ఏంటి సార్ అంటే కేవలం 1లు 0లు మాత్రమే ఉపయోగించి మనం రాసే సిస్టమ్ని ఏమంటాం అంటే ద్విసంఖ్యామాన పద్ధతి, బైనరీ నెంబర్ సిస్టమ్ అంటామండి. అదే మనకి 0 నుంచి 9 వరకు అంకెలను ఉపయోగించి రాస్తే దాన్ని ఏమంటామంటే మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటామండి, దశాంశమాన పద్ధతి అంటాం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే మనకి అది అర్థం కాదు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, అది మనకి బైనరీలో ఉంది డెసిమల్లోనికి మార్చేద్దాం. సో ఇక్కడ 1 అని తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దాం సార్ అంటే బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూడండి. 1 డబల్ చేయండి, 2 డబల్ చేయండి, 4 డబల్ చేయండి, 8. సో ఎక్కడైతే 1 వచ్చిందో ఆ వాల్యూ తీసుకుంటాం, రిమైనింగ్ అనేది 0 వచ్చిన వాల్యూస్ అన్ని వదిలేయండి. ఇక్కడ 1 అనేది ఎక్కడ వచ్చింది సార్ అంటే 8 దగ్గర వచ్చిందండి. ఎక్కడ చూడండి 1 2 4 8 16. 1 ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ వాల్యూస్ తీసుకుంటాం, 0 వచ్చిన వాల్యూస్ వదిలేయండి. 1 అనేది 16 వచ్చింది, 1 అనేది 8 వచ్చిందండి. 16 + 8 24, 24 + 2 అండి 26, 26 + 1 ఎంత అంటే 27. అది ఇక్కడ మనం 1 2 4 8 16 32 64 అండి. సో మనకి 1 ఎక్కడ వచ్చింది సార్ అంటే కేవలం 64 దగ్గర మాత్రమే వచ్చిందండి. సో ఇప్పుడు ఆ సిరీస్ని గమనించండి. 1 8 27 64. నెక్స్ట్ నెంబర్ ఏంటి అన్నాడు, ఇది 1 క్యూబ్ అండి, ఇది 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్, నెక్స్ట్ వచ్చేది 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ అంటే ఎంతమ్మా 125. కానీ ఆ 125 తీసుకోకూడదు, ఎందుకంటే వాడు ఇచ్చింది బైనరీ నెంబర్ సిస్టమ్, మనం కనుక్కుంది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అండి. కాబట్టి ఈ 125ని ఏం చేద్దాం సార్ అంటే మనం కన్వర్ట్ చేద్దామండి. కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2తో ఎన్ని టైమ్స్ అండి 64 టైమ్స్ అండి, 2తో ఎన్ని టైమ్స్ సార్ అంటే 62 టైమ్స్ అండి. 2 62ల 124, బ్యాలెన్స్ 1 అండి. రెండో ఎక్కంతో 31 సార్లు అండి, బ్యాలెన్స్ 0. రెండో ఎక్కంతో 15 సార్లు, రిమైండర్ 1 అండి. రెండో ఎక్కంతో 7 సార్లు, రిమైండర్ 1 అండి. రెండో ఎక్కంతో 3 సార్లు, రిమైండర్ 1 అండి. రెండో ఎక్కంతో 1 సారి, రిమైండర్ 1 అండి. సో కింద నుంచి పైకి తీసేసుకోండి. ఏమేమి వచ్చినాయి సార్ 1 1 1 1, 5 టైమ్స్ 1 అండి 0 1, 5 టైమ్స్ 1 0 1 అండి. ఇదిగోండి ఇక్కడ 5 టైమ్స్ 1 0 1 ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో మీరు అబ్జర్వ్ చేయండి. 1 3 5 7 చూడండి అమ్మా, బేస్ సంఖ్యలు 1 3 5 7 అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి సార్ అంటే 9. సో అలానే మనకి 2 3 4 5 అంటే చివరి వచ్చే నెంబర్ 6. సో 9 6 రావాలి, మధ్యలో ఏం రావాలి సార్? ఇప్పుడు చూడండి 1 2 కలిపితే 3, మూడవ అక్షరం ఏంటి సార్ అంటే సి. 1 + 2 యాడ్ చేస్తే 3 వచ్చిందండి, మూడవ అక్షరం సి. 3 + 3 6 అయినా, 6 అంటే ఏమొచ్చిందండి ఎఫ్. 5 + 4 అండి 9. 9th లెటర్ ఏంటి సార్ అంటే ఐ. నెక్స్ట్ 7 + 5 12 అండి. 12th లెటర్ ఏమొచ్చింది ఎల్. మనం ఏం చేయాలి, 9 6 వచ్చింది కాబట్టి 9 + 6 అండి 15. 15th లెటర్ ఓ, అంటే మిడిల్లో ఓ రావాలి. మిడిల్లో ఓ వచ్చింది 906 అండి. 906 అంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా సేమ్ అండి, సిరీస్కి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే నెంబరింగ్ ఇచ్చేయండి అమ్మా. ఫస్ట్ లెటర్స్ తీసుకోండి. 4, డి అంటే 4 అండి, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, అలానే పి 16, టీ 20, ఎక్స్ 24. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. బి 2, ఎఫ్ 6, జే 10.
సో చూడండి B2 F6 J10. నెక్స్ట్ ఏం వస్తుంది అని అడిగాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. 4 16 అయిందంటే 12 కలిపాడండి. మరి 16కి 12 కలపండి. 16 + 12 ఎంత? 28. 28నే ఏమంటాం మనం? 2 అంటామండి. మరి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి సార్ అంటే, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి సార్? 12 కలపాలి. సో 12కి 2 కలిపితే 14 అండి. 14వ అక్షరం ఏంటి సార్ అంటే ఎన్. ఎంతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఆప్షన్స్ కూడా ఎంతో స్టార్ట్ అయినాయండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, 8కి 12 కలిపితే 20, 20కి 12 కలిపితే 32 అండి. 32 అక్షరాన్ని ఏమనుకుంటాం? ఎఫ్ అనుకుంటామండి. 32 అనగా 26 కంటే ఎంత ఎక్కువ ఉందో అది తీసేయొచ్చండి. 26 దాటిపోయిన తర్వాత 26 తీసేయాలి. 32 అనేది 26 కంటే ఎంత ఎక్కువ అండి? 6 ఎక్కువ, కాబట్టి 6. 6కి కూడా మనం 12 కలపండి. 6 + 12 ఎంత అంటే 18. 18వ అక్షరం 6 అండి. 2 సార్లు ఉన్నాయి 6లు, అంటే లాస్ట్ లెటర్కి వెళ్ళాలి. సో 12 కాస్త 24 అయిందంటే 12 కలిపాడు. 24కి 12 కలిపితే 34 అండి. 34 అంటే 26 కంటే ఎంత ఎక్కువ? 36 అండి. 36వ అక్షరం. సో 24కి 12 కలిపితే 36 అండి. 36 అంటే 26 కంటే ఎంత ఎక్కువ? 10 ఎక్కువ. సో కాబట్టి 10. ఇప్పుడు మనం 10కి ఎంత కలపాలి అంటే 12 కలపండి. 10 + 12 ఎంత అంటే 22. 22వ అక్షరం ఏంటి సార్ అంటే వి. సో మిడిల్లో 18వ అక్షరం ఆర్. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఎన్ఆర్వి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఒక కోడ్ బాక్స్లో లామినేషన్ అనే పదాన్ని ఎంసిపి ఎంఎస్ జెడ్ఆర్ ఎఫ్కేఐ గాను, యాక్ట్రల్స్ అను పదాన్ని సో ఈ విధంగాను, ఇది అయ్యండి అను విధంగాను కోడ్ చేయబడినవి. అంటే ఫస్ట్ అక్కడ ఇచ్చిన దాని తాలూకా కాన్సెప్ట్ ఏంటో తీసుకుందాం చూడండి ఒకసారి. LAMINATION. దీన్ని ఎలా రాశాడు సార్? MCPMSZRFKI ఇలా రాశాడండి. సో ఎల్ అంటే 12, A1, M13, I9, N14, A1, T20, I9, O15, N14 అండి. M13, C3, P16, M13, S19, Z26, R18, F6, K11, I9 అండి. ఏం చేశాడు సార్? 12కి 1 కలపండి 13, 1కి 2 కలిపితే 3, 13కి 3 కలిపితే 16, 9కి 4 కలిపితే 13, 14కి 5 కలిపితే 15 అండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏని మనం 1 అని కాకుండా 27 అని కూడా తీసుకోవచ్చండి. ఏని మనం 1 అని తీసుకోవచ్చు, లేదా రిపీట్ చేయాలనుకుంటే 26 కలిపేయండి, 27. సో ఇక్కడ 27 నుంచి 1 తీస్తాడండి, 20లో నుంచి 2 తీస్తాడండి, 18, 9లో నుంచి 3 పోతే 6, 15లో నుంచి 4 పోతే 11, సో 14లో నుంచి 5 పోతే 9. ఏం చేశాడు సార్? ఫస్ట్ 5 లెటర్స్ ఏమో 1 2 3 4 5ని యాడ్ చేశాడు. నెక్స్ట్ 5 లెటర్స్ ఏమో 1 2 3 4 5ని సబ్ట్రాక్షన్ చేశాడు. అంటే సగం అక్షరాలకేమో ప్లస్ చేస్తే మిగతా సగం అక్షరాలకేమో మైనస్ చేశాడు. అది ఎప్పుడు సార్ అంటే ఈవెన్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా ఆడ్ నెంబర్స్ ఇచ్చినాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కాన్సెప్ట్ తీసుకోండి. ACTURIALS. సో ఇలా తీసుకుంటే బి వచ్చింది, EWYRHYIO వచ్చిందండి. సో చూడండి, A1, C3, T20, U21, R18, I9, A1, L12, S19. సో B2, E5, W23, Y25, R18, H8, Y25, I9, O15. సో ఏం జరిగింది? +1 అయినా +1 +2
+3 +4 ఇక్కడ సేమ్ లెటర్ ఎన్ అంటే 0. నెక్స్ట్ ఏమైంది -1 ఇక్కడ ఏని 1 అని తీసుకోవచ్చు 27 అని తీసుకోవచ్చు అండి. 27 - 2 25 12 - 3 9 19 - 4 15. ఇక్కడేమో మొత్తంగా 10 అక్షరాలు ఉన్నాయి అంటే సరి సంఖ్య అక్షరాలు ఉన్నాయి కాబట్టి సో హాఫ్ ఆఫ్ ద తీసుకున్నాడండి. మరి ఇక్కడేమో బేస్ ఉన్నాయండి అంటే మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయి 2 4 6 8 9 ఉన్నాయండి. 9 ఉండేటప్పుడు ఏం చేశాడు 4 4 తీసుకొని మిడిల్ మాత్రం యాజ్ టీస్గా ఉంచేసినాడండి. ఓకేనా. 10 ఉండేటప్పుడు ఏం చేసినాడు 5 5 సగం సగం తీసేసుకున్నాడు. సరి సంఖ్య ఉంటే బేస్ సంఖ్య గల అక్షరాలు కనుక ఉన్నట్లయితే ఏం చేసినాడంటే మొదటి 4 చివరి 4 తీసుకొని మధ్యలో ఒకటి వదిలేసినాడండి. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి ఫస్ట్ చూడండి పదంలోని అక్షరాల సంఖ్య సరి సంఖ్య అయిన ఎడల పదంలో మొదటి సగం అక్షరాలను ఆంగ్ల అక్షరాల్లో వరుసగా కుడివైపునకు 1 2 3 4 స్థానాలు ఇవ్వబడినవి. అంటే సరి సంఖ్య స్థానాలు కనుక ఉన్నట్లయితే మొదటి సగం అక్షరాలకి 1 2 3 4 5 అలా యాడ్ చేసుకుంటూ రమ్మన్నాడు. సో పదంలోని రెండవ సగం అక్షరాలను ఆంగ్ల అక్షరమాలలో వరుసగా ఎడం వైపునకు 1 2 3 4 స్థానాలు జరపాలి. అంటే కిందకి జరపాలి. ఎడం వైపుకి అంటే తగ్గించాలి, కుడివైపు కంటే పెంచాలి. అలానే పదంలో ఉన్న అక్షరాల సంఖ్య బేసి సంఖ్య అయిన ఎడల సో మధ్యలో గల అక్షరాన్ని ఎడమ వైపునకు గల అక్షరాలను ఆ అక్షరమాలలో వరుసగా కుడివైపునకు 1 2 3 స్థానాలు జరపబడినవి. మధ్యలో గల అక్షరానికి కుడివైపున గల అక్షరాలలో వరుసగా 1 2 3 4 స్థానాలు జరపాలి. మధ్యలో గల అక్షరం అదే విధంగా అక్షరంగా కోడ్ చేయబడను అన్నాడండి. అంటే బేసి సంఖ్య ఉండేటప్పుడు ఏం చేయాలంటే సగమేమో పాజిటివ్ తీసుకోండి, మిగతా సగమేమో నెగిటివ్ తీసుకోండి, మిడిల్లో ఉండిపోయింది ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్గా తీసుకోమని చెప్పాడండి. సో ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేయండి. సో ఇక్కడ చూడండి అంబిషన్ అనే పదానికి యొక్క కోడ్ ఏంటి అన్నాడు. మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి కౌంట్ చేయండి 2 4 6 8 8 ఉన్నాయంటే సరి సంఖ్య కదండి. సగం సగం తీసుకుంటే ఏ అంటే 1, ఎం అంటే 13, బి అంటే 2, ఐ అంటే 9, టీ 20, ఐ 9, ఓ 15, ఎన్ 14. మొదటి సగం అక్షరాలకి 1 2 3 4ని యాడ్ చేయమని చెప్పాడు. తర్వాత సగం అక్షరాలని 1 2 3 4 మైనస్ చేయమని చెప్పాడండి. సో 1కి 1 కలిపితే 2, 13కి 2 కలిపితే 15, 2కి 3 కలిపితే 5, 9కి 4 కలిపితే 13. సో ఇవి మొదటి సగం అండి. తర్వాత సగం ఏం చేయాలి సార్ మైనస్ చేయాలి సార్. 20లోంచి 1 తీసేయండి 19, 9లో నుంచి 2 పోతే 7, 15లో నుంచి 3 పోతే 12, 14లో నుంచి 4 పోతే 10, 14 నుంచి 4 పోతే 10. సో మీరు అబ్జర్వ్ చేయండి రెండవ అక్షరం ఏంటి సార్ అంటే బి అండి. రెండవ అక్షరం బి. 15వ అక్షరం ఏంటి సార్ అంటే ఓ. రెండవ అక్షరం బి, 15వ అక్షరం ఓ, 5వ అక్షరం ఈ, 13వ అక్షరం ఎం, 19వ అక్షరం ఎస్, 7వ అక్షరం జి, 12వ అక్షరం ఎల్, 10వ అక్షరం జే. సో ఇలా ఎక్కడైతే వచ్చిందో అది మన రైట్ ఆన్సర్ అండి. బిఓఈ ఎంఎస్ జిఎల్జే ఇక్కడ వచ్చిందండి ఆప్షన్ 2లో. ఓకేనా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యాపిల్ అనే పదం యొక్క కోడ్ ఏంటి అన్నాడండి. 1 16 12 12 5. ఓకేనా. మొత్తంగా ఎన్ని అక్షరాలు ఉన్నాయి సార్ అంటే 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి సార్ మిడిల్ లెటర్ యాజ్ టీజ్గా ఉంచి ఎడం వైపు కుడివైపు తీసుకోవాలి. సో ఇక్కడేమో యాడ్ చేయాలి. 1కి 1 యాడ్ చేసుకుంటే 2, 16కి 2 యాడ్ చేస్తే 18. అదే మనకి ఇక్కడ 16ని అలానే ఉంచేయాలని చెప్పాడండి. సో ఇక్కడ ఏం చేయాలి సార్ మిడిల్ లెటర్ అలానే ఉంచాలమ్మా 0. సో నెక్స్ట్ ఏం చేయాలి -1. 12లోంచి 1 పోతే 11, 12లోంచి 1 పోతే 11, 5లోంచి 2 పోతే 3. అంటే ఏమొచ్చింది మనకి రెండవ అక్షరం బి, 18వ అక్షరం ఆర్, 16వ అక్షరం పి, 11వ అక్షరం కే, 3వ అక్షరం సి. సో ఎక్కడ వచ్చిందండి బిఆర్పికేసి. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ అండి పీకాక్ అనే పదం యొక్క కోడ్ ఏంటి అన్నాడు. సో P16, E5, A1, C3, O15, C3, K11. సో సగం సగం తీసుకుంటే మిడిల్లో ఒకటి ఉండిపోతుందండి ఎందుకంటే బేస్ సంఖ్య కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి సార్
ప్లస్ 1 16 ప్లస్ 1 17 ప్లస్ 2 అండి 5 ప్లస్ 2 7 ప్లస్ 3 అండి 1 ప్లస్ 3 4. సో దీన్ని యాజ్ టీజ్గా మెయింటైన్ చేయమని చెప్పాడండి. ఎందుకు? బేస్ సంఖ్య ఉండేటప్పుడు సగం సగం తీసుకుంటే మిడిల్లో ఒకటి ఉండిపోతుంది, ఆ ఉండిపోయిన దాన్ని అలానే ఉంచమని చెప్పాడండి. నెక్స్ట్ ఏం చేయాలి సార్? +1 15 ప్లస్ 1 సారీ -1 అండి. సో -1 అండి 14 -2 అండి 3లోంచి 2 పోతే 1 -3 అండి 11లోంచి 3 పోతే 8. సో ఏమొచ్చింది మనకి? Q 7వ అక్షరం G 4వ అక్షరం D 3వ అక్షరం C 14వ అక్షరం N 1వ అక్షరం A 8వ అక్షరం H. సో QD CNAH అండి. CNAH QD. సో QG DC NAH ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ క్రింది వాటిలో ఈ పదంగా కోడ్ చేయబడింది ఏది అన్నాడు. అంటే ఇది డీకోడింగ్ సంబంధించిన కాన్సెప్ట్ అండి. ఇంతకుముందు కోడింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు, ఇప్పుడు డీకోడింగ్ అంటే ఏ పదాన్ని మనం కోడ్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది అన్నాడండి. ఆన్సర్ ఇచ్చేసినాడు, క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి ఆ నెంబర్స్ రాయండి. Q17 R18 S19 T20 B2 G7 H8 I9 J10. ఓకేనా? అంటే ఏ నెంబర్స్ని కోడ్ చేస్తే ఇది వస్తుంది అన్నాడండి. మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 3 6 3 9 అండి. 9 ఉండేటప్పుడు మీకు ఏం చెప్పాను? మొదటి 4 చివరి 4. అంటే ఇక్కడ చూడండి అమ్మా. సో మొదటి 4 చివరి 4, ఇక్కడ 2 అనేది కామన్. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇటు నుంచి వచ్చేటప్పుడు ఏమో ప్లస్ చేసామండి. అంటే ఏ నెంబర్కి 1 యాడ్ చేసుకుంటే 16 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి రివర్స్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే రివర్స్ తీసుకోవాలండి. అంటే ఇంతకుముందు ప్లస్ చేసాం కాబట్టి ఈసారి ఏం చేద్దాం? మైనస్ అంటే 16. ఎక్కడ ఏం చేయాలి? -2 16. ఎక్కడ ఏం చేయాలి? -3 16. ఎక్కడ ఏం చేయాలి? -4 16. ఓకేనా? ఇవి ఇంతకుముందు ఏం చేసాం? పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ప్లస్లు చేసామండి. మరి కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి మైనస్లు చేస్తున్నాం. మరి ఇటువైపు ఏం చేసేవాళ్ళం సార్? పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మైనస్ చేసాం కాబట్టి క్రింది నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ చేయండి. సో 7 + 1 8 +2 10 +3 12 +4 14. ఇక్కడ చూడండి 16వ అక్షరం P 16వ అక్షరం P 16వ అక్షరం P 16వ అక్షరం P 2వ అక్షరం B 8వ అక్షరం H 10వ అక్షరం J 12వ అక్షరం L 14వ అక్షరం N. సో 4 టైమ్స్ P రావాలండి. 4 టైమ్స్ P ఉంది. 5th లెటర్ B. నెక్స్ట్ H సో ఇక్కడ చూడండి HJLN అని రావాలండి. ఇక్కడ ఈ రెండు రివర్స్లో పడ్డాయండి. ఇది H ఇది J. ఓకేనా? సో ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ అండి, ఇది కూడా మనకి ఈ క్రింది వాటిలో ఏ పదాన్ని CCNDPPగా కోడ్ చేయబడినది అని ఇచ్చాడండి. అంటే ఆన్సర్ ఏంటి? వాడు ఆన్సర్ చెప్తున్నాడు, మనం ఏ పదం అనేసి అర్థం చేసుకోవాలండి. అంటే ఇంతకుముందు ఎలా ఇచ్చేవాడు? ఒక పదాన్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది అని అడిగేవాడు. ఇప్పుడు అలా కాదండి, వచ్చిన ఆన్సర్ ఇచ్చేసినాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నెంబరింగ్ తీసుకోండి. 3 3 14 D4 P16 P16. మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి సార్ అంటే 6 అక్షరాలు ఉన్నాయండి. సగం సగం తీసుకోండి. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం చేసినాం? మొదటి సగాన్ని పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మొదటి సగాన్ని కలిపామండి. ఈసారి ఏం చేయాలి? క్రింది నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి తీసేయండి. ఇది 2 తీస్తే 1 3 తీసేయండి 11. తర్వాత మిగతా సగాన్ని ఏం చేసేవాళ్ళం అంటే తీసేసేవాళ్ళం. ఈసారి ఏం చేస్తున్నాం? కలపాలి. ఎందుకు సార్ అంటే క్రింది నుంచి పైకి వెళ్తున్నాం. పైనుంచి క్రిందికి వచ్చేటప్పుడు తీసేసినాం. క్రింది నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి కలపండి. 4కు 1 కలిపితే 5, 16కు 1 2 కలిపితే 18, 16కి 3 కలిపితే 19. రెండో అక్షరం B. సో రెండో అక్షరం B, మొదటి అక్షరం A, 11వ అక్షరం K, 5వ అక్షరం E, 18వ అక్షరం R, 19వ అక్షరం S. సో ఏమొచ్చిందండి? BAKERS. BAKERS.
ఆర్ఎస్. ఎన్నో ఆప్షన్ సార్? ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? సో ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజీవ్ అనే వ్యక్తి అరుణ్ యొక్క సోదరుడు, సోనియా అనే వ్యక్తి సునీల్ యొక్క సోదరి, అరుణ్ అనే వ్యక్తి సోనియా యొక్క కొడుకు. అయితే రాజీవ్ సునీల్కి ఏమవుతాడు అన్నాడండి. అంటే ఇది బ్లడ్ రిలేషన్ అండి. బ్లడ్ రిలేషన్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో రాజీవ్ అనే వ్యక్తి అరుణ్ యొక్క సోదరుడు, అంటే ఇక్కడ అరుణ్ ఉన్నారనుకోండి, అరుణ్ యొక్క సోదరుడు ఎవరు సార్ అంటే రాజీవ్. సోదరుడు అన్నాం కాబట్టి జస్ట్ పాజిటివ్తో ఇండికేట్ చేద్దామండి. ఓకేనా? పురుషుడు కాబట్టి. అదే స్త్రీ అయితే నెగిటివ్తో ఇండికేట్ చేస్తాం. సోనియా అనే వ్యక్తి సునీల్ యొక్క సోదరి. చూడమ్మా, సునీల్ ఇక్కడ తీసుకొని అనుకుంటే సునీల్ యొక్క సోదరి ఎవరండి? సోనియా. సోదరి అన్నాం కాబట్టి మైనస్ అండి. అరుణ్ అనే వ్యక్తి సోనియా యొక్క కుమారుడు, సోనియా యొక్క కొడుకు అన్నాడండి. అరుణ్ అనే వ్యక్తి సోనియా యొక్క కొడుకు. అంటే సోనియా యొక్క కొడుకు ఎవరు సార్ అంటే అరుణ్, కొడుకు అని తెలిసిందండి. అరుణ్ యొక్క సోదరుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదమ్మా. అరుణ్ యొక్క సోదరుడు ఎవరండి? రాజీవ్. ఇప్పుడు ఏమవుతున్నాడు అయితే రాజీవ్ సునీల్కి ఏమవుతాడు అన్నాడండి. సునీల్ నుంచి రిలేషన్ చూడమన్నాడు. సో సునీల్ నుంచి రిలేషన్ చూడమన్నాడండి. సునీల్ నుంచి రిలేషన్ చూడండి. సునీల్ నుంచి రిలేషన్ చూస్తే ఏమన్నాడండి? రాజీవ్ సునీల్కి ఏమవుతాడు? సునీల్కి ఏమవుతాడు అంటే సునీల్ యొక్క సోదరి యొక్క కుమారుడు. సునీల్ యొక్క సోదరి యొక్క కుమారుడు. సోదరి యొక్క కుమారుడు ఏమవుతాడంటే మనకి మేనల్లుడు అవుతాడండి. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే మేనల్లుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల అక్షరమాలలో ఎడమ చివరి నుండి 5వ అక్షరానికి, కుడివైపున గల 14వ అక్షరానికి, కుడివైపున గల 2వ అక్షరానికి, ఎడమ వైపు గల 11వ అక్షరం ఏది అన్నాడండి. సో ఆంగ్ల అక్షరమాలు మనం స్పీడ్గా తీసుకున్నట్లయితే ఇలా తీసుకోండి A to Z. సో ఇది మనకి ఎడమ అండి, ఇది మనకి కుడి అండి. ఎడమ కుడి. సో ఏమన్నాడండి? ఆంగ్ల అక్షరమాలలో ఎడమ చివరి నుండి 5వ అక్షరం. ఎడమ చివరి నుంచి 5వ అక్షరం అంటే 1 2 3 4 5 అండి. ఈ ఎడమ చివరి నుంచి 5వ అక్షరానికి అంటే ఈకి కుడివైపున గల 14వ అక్షరం. అంటే ఇక్కడ నుంచి 14 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే 14th అంటే ఏమొచ్చిందండి? 14వ అక్షరం ఎస్ వచ్చిందండి. ఎస్ వచ్చింది. అలానే 14వ అక్షరానికి కుడివైపున గల 2వ అక్షరం. దీనికి కుడివైపున 2వ అక్షరం అండి. కుడి అంటే ముందుకెళ్ళండి, ఎడమ అంటే వెనక్కి రండి. సో దీనికి కుడివైపున 2వ అక్షరం అంటే ఏంటమ్మా? 1 2 యు అండి. యు. మళ్ళీ అక్కడికి ఏమొచ్చిందండి? కుడివైపు గల 2వ అక్షరానికి ఎడమ వైపున గల 11వ అక్షరం. అంటే యూకి 11వ అక్షరం ఎడమ వైపు అండి. ఎడమ వైపు అంటే వెనక్కి వచ్చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11th లెటర్ ఏమొచ్చిందండి? సో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11. 11th లెటర్ ఏమొచ్చింది సార్ అంటే జే వచ్చిందండి. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే జే. అయితే సింపుల్గా ఏం చేయాలి సార్? ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా ఏమన్నాడమ్మా? ఎడమ చివర నుండి అన్నాడండి. ఎడమ చివర నుండి 5వ అక్షరానికి, ఎడమ వైపున ఉన్నదానికి 5వ అక్షరానికి అండి. సో దానికి కుడివైపున గల 14వ అక్షరం. కుడికి వెళ్తున్నాం కాబట్టి కలపండి. సో 5 + 14 ఎంత అండి? 19. ఈ 19వ అక్షరానికి అంటే ఎడమ వైపు నుంచి 19 అండి. ఎడమ వైపు నుంచి 19వ అక్షరానికి కుడివైపున మళ్ళీ ఎడమ నుంచి కుడికి వెళ్తున్నాం కాబట్టి కలపండి. సో 21. ఎడమ నుంచి ఎక్కడికి వెళ్ళాం సార్ అంటే కుడివైపు. అంటే ఓవరాల్గా ఎడమ నుంచి ఎన్నో అక్షరం? 21 అక్షరం. ఎడమ నుంచి 21 అక్షరానికి మళ్ళీ ఎటువైపు రావాలి? ఎడమ వైపు రావాలి. ఎడమ వైపు అంటే తీసేయాలి. సో ఈ సేమ్ డైరెక్షన్ వస్తే తీసేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ వస్తే కలపాలి. ఎడమ వైపు గల ఎన్నో అక్షరం అండి? 11 అక్షరం. 11 అక్షరం కాబట్టి తీసేయండి. 21లోంచి 11 పోతే 10. ఎడవైపు నుంచి అండి, ఎడమ వైపు నుంచి 10వ అక్షరం. ఎడమ వైపు నుంచి 10వ అక్షరం అంటే ఏంటమ్మా? జే. ఇలా డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చండి. అంటే ఎడమ నుంచి కుడికి వెళ్తే కలుపు, ఎడమ నుంచి ఎడమకు వచ్చినా తీసేయండి, కుడి నుంచి ఎడమకు వస్తే కలపండి, కుడి నుంచి కుడికి వస్తే తీసేయండి. సేమ్ డైరెక్షన్ కనుక వెళ్ళినట్లయితే తీసేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ కనుక వెళ్ళినట్లయితే కలపాలి. ఇప్పుడు చూడండి, ఎడమ వైపు నుంచి 5వ అక్షరానికి కుడివైపున 14. అంటే ఎడమ నుంచి కుడికి వెళ్ళాం కాబట్టి 19 అయిందండి. మళ్ళీ ఎడమ వచ్చింది. ఆన్సర్ ఏమొచ్చింది? ఎడమ వైపు నుండి అన్నాం కాబట్టి ఆన్సర్ ఎడమండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి 19వ అక్షరానికి కుడివైపున అన్నాడు. మళ్ళీ ఎడమ నుంచి కుడికి వెళ్ళాం కాబట్టి కలిపాం 21.
అంటే ఎడమ నుంచి 21 నుంచి మళ్ళీ ఏం చేసినా ఎడమ వైపే వచ్చాం, ఎడమ నుంచి ఎడమకి వచ్చాం కాబట్టి తీసేయండి. 21 నుంచి 11 పోతే 10, 10వ అక్షరం ఏంటి సార్ అంటే జే. నెక్స్ట్ క్వశ్చన్. సో ముందు 2 తర్వాత 4 వచ్చే రెండ్లు ఎన్ని కలవు అన్నాడండి. అంటే ఇప్పుడు చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏదైతే అడిగాడో అది మిడిల్లో ఉండాలండి. రెండ్లు ఎన్ని కలవు అన్నాడు కాబట్టి అది మిడిల్. ముందే ఉండాలి 2 ఉండాలి, అంటే 2 కంటే ముందు 2 ఉండాలి, తర్వాత ఏమి ఉండాలి సార్ అంటే 4 ఉండాలి, అంటే 2 తర్వాత ఏమి ఉండాలి సార్ అంటే 4. ఇలా ఉన్నవి ఎన్ని అంకెలు కలవు అన్నాడండి. 224 ఉండాలి. చూడండి 224 ఎక్కడ వచ్చింది? 224 అండి. 224 ఎక్కడా రాలేదండి, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 0. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గణంలో గల ఒక తలాన్ని 2 ఖండాలుగా దాని లంబతలమును 3 ఖండాలుగా చేయడం ద్వారా ఎన్ని చిన్న ముక్కలను పొందగలము అన్నామండి. ఓకేనా? సో మీరు కనుక గమనించినట్లయితే ఇలా తీసుకోండి. ఒక గణంలో ఒక తలాన్ని 2 ఖండాలుగాను ఇలా తీసుకుంటున్నా, 3 తలాలే తీసుకుంటాం అండి, మిగతా 3 తలాలు మనకి కనిపించవు. సో ఒక తలాన్ని ఏం చేశాడండి, 2 ముక్కలు కట్ చేశాడండి. 2 ముక్కలు కట్ చేశాడు, ఇలా పైనుంచి కట్ చేశాడండి. ఒక గణంలో ఒక తలంను 2 ఖండాలుగాను చేసి దీని లంబం అండి, లంబం అంటే అడ్డంగా 3 ఖండాలుగా చేయడం ద్వారా, 3 ఖండాలండి, 1 2 3 అండి, 1 2 సరిపోయిందా? 3 అయినా ఎన్ని చిన్న మొక్కలు పొందగలము అన్నాడండి. ఇప్పుడు చూడండి, ఇవి 2ఏనా? ఇవి 2 ఫ్రంట్కి, మిడిల్లో 2, లాస్ట్లో 2, మొత్తం ఎన్ని వచ్చినాయి సార్? 6. నెక్స్ట్ అండి. సో ఇక్కడ ఏమన్నాడు, 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి, ఇచ్చిన ప్రకటనల సహాయంతో జవాబులు రాబట్టనుచో లేదా రాబట్టమో తెలియచేయండి అన్నాడు. మొదటి ప్రకటన సహాయంతో జవాబు రాగట్టగలిగితే 1 అని, రెండో ద్వారా వస్తే 2 అని, రెండింట్లో ఏదో ఒక ప్రకటన సహాయంతో రాబట్టగలిగితే 3 అని, 2 ప్రకటనలతో ఒకదాంతో జవాబు రాబట్టలేకపోతే 4గా గుర్తించండి అన్నాడండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో డి మరియు ఏలకి మధ్య గల సంబంధం ఏంటి అన్నాడండి. డికి ఏకి సంబంధం చెప్పగలమా? ఇది కూడా మనకి డేటా సఫిషియన్సీకి సంబంధించిన ప్రశ్నే. ఏ యొక్క అన్నయ్య బి, ఏ యొక్క అన్నయ్య బి అని తెలిసినంత మాత్రాన ఏకి డికి రిలేషన్ ఏమైనా తెలుస్తుందా అంటే తెలియదు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏకి బికి మాత్రమే ఇచ్చాడండి, కానీ ఇక్కడ అడుగుతుంది ఏకి డికి అడిగాడు కాబట్టి చెప్పలేము. అలానే డి యొక్క కుమారుడు బి అన్నాడండి. డి యొక్క కుమారుడు బి అని చెప్పినంత మాత్రాన ఏకి డికి కూడా రిలేషన్ తెలియదు. అంటే 1 ద్వారా ఆన్సర్ రావడం లేదు, 2 ద్వారా ఆన్సర్ రావడం లేదు, రెండింటిని కలపడం ద్వారా ఆన్సర్ ఏమైనా వస్తుందా? సో చూడండి, ఏ యొక్క సోదరుడు బి సోదరుడు, డి యొక్క కుమారుడు బి, సో ఇక్కడ ఎవరు వస్తారు సార్? ఏ. సో ఇప్పుడు మనం ఏకి డికి సంబంధం ఏమైనా చెప్పగలమా? చెప్పగలుగుతున్నాం కదా. ఏమవుతారు సార్ అంటే తండ్రి లేదా తల్లి, అలానే కూతురు లేదా కొడుకు. సంబంధం చెప్పగలుగుతున్నావా? ఎగ్జాక్ట్గా ఎవరు ఏమవుతారు అనేది చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నాం. ఎందుకు సార్ అంటే ఇక్కడ జెండర్ తెలియదండి. తల్లినవ్వచ్చు, తండ్రినవ్వచ్చు, కూతురైనవ్వచ్చు, కొడుకైనవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఎగ్జాక్ట్గా రెండింటిని ఉపయోగించినప్పటికీ కూడా చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఏ ఒక్కదాంతో కూడా ఆన్సర్ రాబట్టలేకపోతే 4గా గుర్తించండి అన్నాడండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆన్సర్ రావట్లేదు కాబట్టి మనకి 4 అండి. నెక్స్ట్, 4 మిత్రులు కలిసి ఆడుచున్న క్యారమ్స్లో సి యొక్క భాగస్వామి ఎవరు? బికి డి ఎదురుగా ఉన్నాడని చెప్పాడండి. బికి ఎవరు ఎదురుగా ఉన్నారు? డి. అంటే బికి ఎదురుగా డి ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా సికి ఎదురుగా ఎవరు వస్తారండి? ఎదురెదురుగా ఉంటారు కదమ్మా పార్ట్నర్స్. బీడీలు ఎదురెదురుగా ఉన్నారని తెలిసినప్పుడు ఏ మరియు సిలు ఎదురెదురుగా ఉంటారు, మిగతా ఇద్దరు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎవరు ఆపోజిట్లో వచ్చినారో చెప్పేసాం. 1 ద్వారా ఆన్సర్ వచ్చేసిందండి. ఇప్పుడు 2 ద్వారా చూడండి, బి అనే వ్యక్తి ఏకి కుడివైపున సికి ఎడం వైపున కూర్చున్నాడు. ఇలా 4 ఉన్నారు అనుకోండి, 4. బి అనే వ్యక్తి ఏకి కుడివైపున కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ కూర్చుంటే ఏకి కుడివైపున సికి ఎడం వైపున కూర్చోవాలండి. అంటే ఇక్కడ
ఏకి కుడివైపున అంటే యాంటీ క్లాక్ వైజ్ అమ్మ. ఎవరు కూర్చున్నారు? బి. ఇక్కడ ఎవరు కూర్చున్నారంట? సికి ఎడమ వైపున రావాలి, క్లాక్ వైజ్లో రావాలి. అంటే ఇప్పుడు ఏకి ఎదురుగా ఎవరు కూర్చున్నారు లేదా సికి ఎదురుగా ఎవరు కూర్చున్నారో చెప్పగలిగినావా? ఒకటో ద్వారా ఆన్సర్ చేయగలుగుతున్నా లేదా 2 ద్వారా కూడా ఆన్సర్ చేయగలుగుతున్నామండి. ఓకేనా? రెండిట్లో ఏదో ఒక ప్రకటన సహాయంతో జవాబు రాబట్టగలిగితే ఆన్సర్ 3 పెట్టమన్నాడు. అంటే 1 ద్వారా వచ్చినా పర్లేదు, 2 ద్వారా వచ్చినా పర్లేదు. సో కాబట్టి 1 ద్వారా వస్తుంది, 2 ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలండి? 3. కేవలం 1 ద్వారా మాత్రమే వస్తే అప్పుడు 1 పెట్టాలి, 2 ద్వారా మాత్రమే వస్తే 2 పెట్టాలి. ఇప్పుడు 1 ద్వారా ఆన్సర్ వస్తుంది, 2 ద్వారా కూడా ఆన్సర్ వస్తుందండి. కాబట్టి 2 కరెక్టే అయినప్పుడు ఏం పెట్టమన్నాడు? ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? ఏ సంవత్సరంలో సునీత జన్మించింది అన్నాడండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే ఏ సంవత్సరంలో సునీత జన్మించింది అన్నాడు. సునీత యొక్క తల్లికి మార్చి 14, 2000 నాటికి 45 సంవత్సరాలు నిండుతాయి. సునీత యొక్క తల్లి అన్నాడండి. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు నిండుతాయంటే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది? సునీత యొక్క తల్లి డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది, కానీ సునీత ఎప్పుడు జన్మించిందో తెలుస్తుందా? తెలియదు. అంటే 1 ద్వారా ఆన్సర్ చేయలేమండి. నెక్స్ట్ ఏమన్నాడు? సునీత యొక్క తల్లికి పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకి సునీత జన్మించింది. అంటే సునీత యొక్క తల్లికి పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత సునీత జన్మించిందంటే ఇంతకీ సునీత యొక్క తల్లికి ఎప్పుడు పెళ్ళయిందో చెప్పాడా? మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. కాబట్టి ఇది కూడా మనం చేయలేం. రెండింటిని కలిపి రాబట్టినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. అంటే సునీత యొక్క తల్లి ఎప్పుడు జన్మించిందో చెప్పగలుగుతున్నా, సునీతకి పెళ్ళి ఎప్పుడైందో అనేది మాత్రం వాడు చెప్పలేదు. ఒకవేళ పెళ్ళి ఎప్పుడైందో చెప్తే ఆ పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత సునీత జన్మించింది కాబట్టి అప్పుడు సునీత యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్పగలం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 2 సందర్భాలని 2 స్టేట్మెంట్లు ఉపయోగించినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేయలేకపోతే ఆప్షన్ ఏం పెట్టమన్నాడు సార్? 2 ప్రకటనలకి కూడా ఏ ఒక్క దాంతోనూ జవాబు రాబట్టలేకపోతే జవాబు 4గా గుర్తించండి అన్నాడండి. జవాబు ఏమొస్తుంది సార్ ఇక్కడ? 4. ఎందుకంటే ఈ రెండింటిని కలిపినప్పటికీ కూడా మనకి ఆన్సర్ అనేది రావడం లేదు. ఓకేనా? సో ఇది మనకి ఓవరాల్గా రీజనింగ్ సంబంధించిన మొన్న జరిగిన టెస్ట్ తాలూకా అనాలిసిస్ అండి. సో అలానే నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.